మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. బాగున్నారా? క్షేమంగా ఉన్నారండి? దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ రోజున మనకి కానుకగాను బహుమానముగాను ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవాతి దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఎవరు విడిచిపెట్టినా కూడా ఆయన విడవని దేవుడు. మనం నిరంతరము కూడా కన్నుకి కునుకుపాటు రానియకుండా కాపాడే దేవుడు అండి. మనం ఆయన కలిగి ఉన్నందుకు నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఈరోజు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించినటువంటి వాగ్దానం చూస్తుందామండి. కీర్తనల గ్రంథంలో నుంచి 107వ కీర్తన 9వ వచనము చూసుకుందాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఏలయనగా ఆయన ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు ఈరోజు దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో విశ్వాసంలో ఎదగాలని ఆశ కలిగి ఉన్నావా? నేను వాక్యం బోధించాలి ఇతరులకి, సువార్త ప్రకటించాలి ఇతరులకి, పరిశుద్ధ గ్రంథాలను చదివి ఎక్కువ ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నావా? నువ్వు దేవుని కొరకు మరి నీ ప్రాణము ఆశ కలిగి ఉన్నదా? విశ్వాసంతో నిండిపోయినదా నీ హృదయము? దేవుడు ఆశగల ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు. నేను ఈరోజు ఒక గొప్ప స్థాయికి ఎదగాలి, నేను ఒక మంచి స్థాయికి ఎదిగి దేవుని నామాన్ని మహింపరచాలి, అనేక మందిని దేవుని తట్టు తిప్పాలి. ప్రభా, నీ మాటలు నా హృదయంలో ఉంచండి. నేను ఆశపడుతున్నాను ప్రభా, ఎంతోమందికి సువార్త ప్రకటించి నీ తట్టుకి అనేక మందిని నడిపించాలని ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు. ఈరోజు నువ్వు అలాంటి ఆశ కలిగి ఉన్నావా? దేవుడు ఖచ్చితంగా నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అలాంటి ఆకలి కలిగి ఉన్నావా నువ్వు? ఈరోజు దేవుడు నిన్ను మేలుతో నింపబోతున్నాడు. లోకానుసమైన ఆశ విడిచిపెట్టు, లోకానుసమైనటువంటి ప్రేమలు విడిచిపెట్టు. అవి దేవుడు పట్టించుకోడుగానే నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఆశపడుతున్నావో ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరిచే దేవుడు ఉంటున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అనేక ఆత్మల్ని మీ సన్నిధానికి నడిపించాలి ప్రభువా అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా నీ ఆశను దేవుడు నెరవేర్చి దేవుడు ఉంటున్నాడు. మరి ఎందరైతే మా బిడ్డలను దేవుని సన్నిధికి తిప్పుతారో వాళ్ళు ఆకాశ నక్షత్రం వలె జ్యోతుల వలె వెలుగుతారని దానియేలు గ్రంథంలో మరి చివరి వచనం, ఆఖరి అధ్యాయం చివరి వచనం చెప్తుంది కదా. మరి దేవుని తట్టుకు అనేక మంది నడిపించాలని ఆశ కలిగి ఉన్నావా? ఆశపర ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ నోట్లో ఆయన మాటలు ఉంచుతాడు, ఆయన వాక్యాన్ని ఉంచుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే ప్రకారము చూడండి, పౌలు గారు ఒక మాట అన్నారండి. పౌలు గారు ఏమన్నారంటే చూడండి, 15 అధ్యాయంలో 15:21 చూడండి, పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడ లేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం మెరుగని చోట్ల సువార్తను ప్రకటించవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగను ప్రకటించి తిని. హల్లెలూయా. ఆయన ఎంతో చూడండి, దేవుని సువార్త, యేసుక్రీస్తు రక్షకుడు దేశం కోసం ప్రాణం పెట్టినాడని ఎవరికైతే తెలియలేదో వాళ్ళకి తెలియచేయాలి ప్రభు అని ఎంత ఆశ కలిగి ఉన్నాడు పౌలు గారు. ఆయన ప్రాణమును దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. అనేక దేశాల్లో సువార్త ప్రకటించి అనేక సంఘాలు కట్టడానికి దేవుడు ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. చూడండి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 42వ కీర్తన కూడా చూడండి. 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొన్నది అంటున్నాడు దావీదు మహారాజు. ఎంత చక్కగా చూడండి, ఆయన చూడండి దేవుని కొరకు ఆయన ప్రాణము చూడండి ఆశపడుతున్నది, తృష్ణగొనుచున్నది. దేవుని గల మర్జ్యం గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిదినా అని, నేను ఎప్పుడు కనబడదినా అని ఆయన ప్రాణము తృష్ణగొనుచున్నదండి. ఆకలి కొను, ఆయన ఆకలి తప్పికొంటున్నాడు దేవుని కొరకు. చూడండి, దావీదు మరి
ఎంత ఆశ కలిగి ఉన్నాడో మరి. అది గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి గొప్ప రాజుగా ఇజ్రాయెల్ ప్రజలకి నిలబెట్టలేదా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడండి. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఆశపడుతున్నావా? ఖచ్చితంగా ఆశపడ ప్రాణం తృప్తిపరిచే దేవుడు, నీ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ ఆశ నెరవేర్చే దేవుడు ఎంచున్నాడు. ఆకలిగా ఉన్నామా? ఈరోజు ఆకలి తీర్చే దేవుడు ఎంచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకానుసమైన ఆశలు విడిచిపెట్టు, దేవుని కొరకు ప్రయాసపడు, దేవుని కొరకు పనిచేయాలని ఆశపడు. నీ ఆశపడ ప్రాణం తృప్తిపరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి మహిమ కలుగును గాక. రాజా, చక్కని మాటల ద్వారా, ఈ వాగ్దానం ద్వారా మనం తృప్తిపరిచినందుకు వందనాలు. ఎవరైతే ఆశపడుతున్నారో వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎంచున్నారు స్వామి. ఆశగా ప్రాణం తృప్తిపరిచి ప్రభా మీ స్వార్థ ప్రకటించేవారుగా లేవనెత్తండి, విశ్వాసం లేవనెత్తండి, కృప చూపించమని ప్రార్థిస్తూ సంఘాన్ని సమస్తాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.